నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ ఫోకస్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ పాలనలో 5 ఏళ్లు తిరుమలకు భక్తులు రావాలంటే అనుమానించే పరిస్థితి ఏర్పడిందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ వాళ్ళు తనతోనే కాకుండా దేవుడితోనూ పెట్టుకున్నారని విమర్శించారు. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగ వ్యవహారంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని తెలిపారు. గురువారం రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ లడ్డు వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సిపిఐ నివేదిక ఇచ్చిందని అన్నారు. ఈ విషయంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన కుండ బద్దలు కొట్టారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తప్పులు చేసి తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దుర్మార్గాలు చేసి తిరిగి తమపై ఎదురుదాడి చేస్తున్నారని వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా ఏపీ సీఎం ఎండగట్టారు. ఈరోజు ఒకసారి ఆలోచిస్తే నాకు వెంకటేశ్వర స్వామితో ఒక విధంగా మా ఇంటి కులదైవం. అంతేకాకుండా నేను చిన్నప్పటి నుంచి మా ఊరు నుంచి లేకపోతే మా ఇంటి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి నామాలు మంగాపురం ద్వారా కనపడుస్తూ ఉంటాయి. అది చూసినప్పుడంతా ఆ భక్తిభావం కానీ ఆయన యొక్క ప్రభావం రీఇన్ఫోర్స్ అవుతూ వచ్చేది. మేము చిన్నప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంలో శనివారం వస్తే ఒక్క పొద్దులుండి మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే భోంచేసి సాంప్రదాయ ప్రకారం పెరిగాం. ప్రతి సంవత్సరం పరీక్షలు రాసిన తర్వాత దేవుని దగ్గరికి నడిచిపోయి అక్కడి నుంచి మళ్ళీ నడిచి తిరుపతికి వచ్చేవాళ్ళం. ఈ దారిలో పోయి ఆ దారిలో వచ్చేవాళ్ళం. అలాంటిది ఇటీవల కాలంలో కొన్ని అపచారాలు జరిగే పరిస్థితి వచ్చింది. నేను ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఏది కూడా వైలేట్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం వెళుతూ వచ్చాను. 2003లో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. అది సాక్షాత్తు అలిపిరిలో. ఆ రోజు నేను ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అది ప్రాణదానం, కార్పస్ అభివృద్ధి చేయడానికి సిమ్స్లో ప్రారంభించి ఆ రోజే ఆనాటి చైర్మన్ టీటీడీ ఆదికేశులు గారు 1 కోటి రూపాయలు ఫస్ట్ విరాళం ఇస్తే దాన్ని అక్నాలెడ్జ్ చేసి అనౌన్స్ చేసి కొండపై పోయేటప్పుడు దగ్గర 23-24 క్లేమోర్ మైన్స్ నా మీద ప్రయోగించడం, కొన్ని క్లేమోర్ మైన్స్ వచ్చి నా కారు కొట్టడం. ఆ రోజు కూడా ఒక పవిత్రమైన రోజు అది. ఎందుకంటే బ్రహ్మోత్సవ సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలు దేవునికి ఇచ్చే సందర్భం. అక్కడి నుంచి మామూలుగా అయితే బతికే సమస్య లేదు. అది నాకు పునర్జన్మ. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నిత అంశంపై చాలా ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. ఎన్డీడీపీ రిపోర్టు సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావించారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నిత అంశాలపై చాలా ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. ఎన్డీడీపీ నివేదికను సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావించారు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నిత అంశమని పేర్కొన్నారు. మాట్లాడేటప్పుడు పర్యావసనాలు ఆలోచించే ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఇవి దీంతో కలిపి ఇన్ని కోట్ల లడ్డూలు చేసిన తర్వాత దాంట్లో 1,00,000 లడ్డూలు అక్కడ కూడా పంపించారు, అయోధ్య కూడా పంపించారు. వీటి నేపథ్యం మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ నెయ్యిలో ఎక్కడా కూడా 59,70,000 ఇక్కడ లడ్లు దీనికి సంబంధించింది వీళ్ళు అనుకున్న సోకాల్ నెయ్యి సప్లై చేసి దాంట్లో ఆన్ రికార్డ్ 58 లక్షల పామ్ ఆయిల్ దానికి సంబంధించిన ప్లాంట్ బేస్డ్ అన్నీ దొరికినాయి. అవి కాకుండా 1,70,000 నుంచి దాదాపు 2 లక్షల వరకు కెమికల్స్ దొరికినాయి. ఇవి ఆన్ రికార్డ్ వాళ్ళు కొన్నట్టు. మీకు టీటీడీకి మేము ఇన్ని లక్షలు 59 లక్షల పైచీలకు నెయ్యి సప్లై చేసామంటే ఆ పర్టికులర్ కంపెనీ 58 లక్షల పైచీలకు వీళ్ళు మనకి పామ్ ఆయిల్ దానికి సంబంధిత అన్నీ కొన్నారు. అలాగే 1,70,000 ఈ కెమికల్స్ కొన్నారు. ఇవన్నీ చాలా ఆన్ రికార్డ్ దొరికారు. ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు.
క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాంట్ బేస్డ్, అంటే ఇది దీంట్లో నెయ్యి మన పాల నుంచి పాల కొవ్వు నుంచి రావాల్సింది, దీంట్లో ఇది లేదు. చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు. మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్, అలాగే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లార్డ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి, చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. ఈ ప్రాసెస్లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడితే, ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు. పైగా ఈ దొరికిన వాళ్ళు ఛార్జ్ షీట్లు మీకు చూస్తే, మనకి తెలిసిన పేర్లన్నీ చూస్తే ఇందులో ఎక్కడ మతానికి సంబంధం లేదు. ఇది భోలేనాథ్ బాబా కానీ మిగతా ఏ డైరీ మీరు చూసినా కానీ వీళ్ళు ప్రిడామినెంట్లీ దర్ ఆల్ హిందూస్. దీంట్లో అసలు మతానికి కానీ దీంట్లో ఒక ఇస్లాంకి సంబంధించిన వ్యక్తులు కానీ, లేదంటే మన క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తులు అసలు ఎక్కడ సంబంధం లేదు. ప్యూర్లీ మాట్లాడుతున్నాం హిందువుల గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ హియర్. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం విషయంలో కూడా మేము ఏం మాట్లాడుతున్నాం అంటే దే నెవర్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషన్స్ అండ్ ధర్మ ఆఫ్ దిస్ ల్యాండ్. అది చాలా ఆబ్వియస్గా చాలా మనకు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వీళ్ళు అదే చేశారు. చూసి ఈరోజు మాట్లాడి క్షమాపణ అడగకుండా తప్పు జరిగిపోయింది. శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో అనుమానాలపై వాస్తవాలు చెబుతున్నామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి లడ్డు గట్టిగా ఉందని, సువాసన లేదని భక్తులు ఫిర్యాదు చేశారని తెలిపారు. శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో అనుమానాలపై వాస్తవాలు చెబుతున్నామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి లడ్డు గట్టిగా ఉందని, సువాసన లేదని భక్తులు గతంలో తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అనంతరం పయ్యావుల మీడియాతో మాట్లాడారు. అప్పటి ఈవో ధర్మారెడ్డికి పోటు కార్మికులు చెబితే ఆర్గానిక్ నెయ్యి అలానే ఉంటుందని చెప్పారని ప్రస్తావించారు. ఈవో తన విధి నిర్వహణలో భాగంగా ఎన్డీడీబీకి శాంపిల్స్ పంపారని గుర్తు చేశారు. ఎన్డీడీబీ రిపోర్టుతో అందరూ నివ్వెరపోయారని అన్నారు. ఎస్ వాల్యూలో తేడాతో కల్తీ జరిగినట్లుగా నివేదిక వచ్చిందని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. రిపోర్ట్లో 4 వెజిటబుల్ ఆయిల్స్తో పాటు జంతు కొవ్వులు కూడా ఉన్నాయి అనేటువంటి నివేదికని బహిర్గతపరచడం జరిగింది. వైపు ఈ సిట్ ఎంక్వైరీ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, ప్రభుత్వానికి ఒక ప్రత్యేక నివేదికని, ఇదిగో ఇందులో జరిగిన తప్పులు ఇవి, చర్యలు తీసుకోండి అని ఒక నివేదికని, తిరుమల తిరుపతి దేవస్థానానికి భవిష్యత్తులో జరగకుండా ఈ రకంగా నివారణలు చేయండి అనేటువంటిది ఒక సలహా ఇవ్వడం జరిగింది. తెలిసి జరిగినా దాన్ని తొక్కిపెట్టి దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేసింది గత పాలక మండలి అనడానికి సిఎఫ్టిఆర్ఐ 2022 ఆగస్టు 3న ఇచ్చిన రిపోర్ట్. ఇప్పుడు ఏదైతే ఎన్డీడీబీ కాఫ్ టెస్ట్లో వచ్చిందో బెటాసిస్టోస్టెరాల్ ఉంటే ఇవన్నీ ఉండే అవకాశం ఉంది అని, దాంట్లో కన్క్లూజివ్గా రాకపోయినా బెటాసిస్టోస్టెరాల్ టెస్ట్ పాజిటివ్ అని వచ్చిందంటే దాదాపు ఆ డైరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఆ డైరీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ దీన్ని ఈ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ని గత పాలక మండలి చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని తొక్కిపెట్టారు. దాని గురించి మాట్లాడలేదు. మాట్లాడడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా మాట్లాడకుండా చేశారు. ఆ నేరం 22 నుంచి కంటిన్యూ అవుతా 24 దాకా జరిగింది అనడానికి మనకి ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తుంది. అదే పంతా కొనసాగింది అనేటువంటిది. అది నెయ్యి అని మనం ఎవరం కూడా అనలేం. దాదాపు 59 లక్షలు 57 లక్షలు పామాయిల్ కొన్నారు. ఎన్డీఆర్ఐకి సంబంధించినటువంటి దానికి పంపితే వాళ్ళు ఏమన్నారు, దీస్ శాంపిల్స్ వర్ టెస్టెడ్ బై ల్యాబొరేటరీ ఇన్ హౌస్ మెథడాలజీ, మా సొంత మెథడాలజీతో మేము దీన్ని పరీక్ష చేశాం. దీనికి థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ ఇంతవరకు జరగలేదు, పెండింగ్లో ఉంది. ఇట్ ఈస్ ఆల్సో సబ్మిటెడ్ దట్ at present we do not have the methodology to check the presence of the animal fat like tallow or fish oil. మాకు ఈ రెండింటిని చెక్ చేసేటువంటి సామర్థ్యం లేదు అని ఒకవైపు ఎన్డీడీబీ కాఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇవి జంతువు కొవ్వు కలిసేటువంటి అనుమానం ఉంది, అవకాశం ఉంది అనే అనుమానాస్పద వ్యక్తులుగా అక్కడ రిపోర్ట్ వస్తుంది. సిఎఫ్టిఆర్ఐ సిమిలర్ రిపోర్ట్ ఉంటుంది, దాన్ని తొక్కి పెడతారు. కానీ ఎన్డీఆర్ఐలో ఈ రిపోర్ట్ మాకు సామర్థ్యం లేదు ఈ పరీక్షలు చేసే అనేటువంటి వాళ్ళ రిపోర్టుని పట్టుకుని
జగన్మోహన్ రెడ్డి గారు బయట మాట్లాడతారు. నేరస్తులు ఎవరు అనేటువంటిది మనం చూసినప్పుడు నిబంధనలని సరళీకృతం చేసినటువంటి ఈఓ కావచ్చు, జేఈఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వారికి సహకరించినటువంటి తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సాక్షి పేపర్ రిపోర్ట్ ఆధారంగా తమకు తామే వైసీపీ క్లీన్ చీట్ ఇచ్చుకోవడం దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యమతస్థుల ప్రాబల్యం పెంచి ఓటు బ్యాంకుగా మార్చుకునేలాగా వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించారు. కల్తీ నెయ్యితో లడ్డూలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసి తిరుమల పవిత్రతకు భంగం కలిగించినందుకు జగన్ కు క్షమాపణలు చెప్పాలని మాధవ్ ప్రశ్నించారు. కల్తీ మనస్తత్వం అలాగే కల్తీ పాలనతో వచ్చిన ఏదైతే పర్యవసానం ఉందో మనం చూడటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో అన్య మతస్థుల యొక్క ప్రాబల్యం పెంచే ఒక ప్రయత్నం, దాన్ని ఒక ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనే ఒక ఆలోచన, దీనికి పరాకాష్ట ఇది. ఆ విధంగా తిరుమల తిరుపతి లడ్డూ విషయం కాదు, అనేక రకాల విషయాలు సేకరణ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ దగ్గర కూడా అక్రమార్కులకి ఈ విధంగా ఇచ్చే ఒక వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక ఆలోచనలో భాగంగా జరిగిన వ్యవస్థ. ఆ విధంగా గత ప్రభుత్వం మనం చూడటం జరిగింది. అది లడ్డూను కూడా వదలలేదు అంటే దీనికన్నా దారుణం ఇంకోటి లేదు. నిన్న ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పాడు. నిజంగా మేము అడుగుతున్నాం, ఎందుకు ఎవరు క్షమాపణలు చెప్పాలి? ఇవాళ ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ని పక్కన పెట్టి మీ పేపర్ ఇచ్చిన అబద్ధాలపైన క్షమాపణలు చెప్పాలా అని చెప్పి అడుగుతున్నాం. పవిత్రమైన నెయ్యి బదులు ఇవాళ సింథటిక్ నెయ్యి వాడినందుకు క్షమాపణలు చెప్పాలా? 250 కోట్ల పైగా చేతులు మారాయని చెప్పి విస్పష్టంగా తెలుస్తుంది, అందుకు క్షమాపణలు చెప్పాలా? అంటే స్వామివారి యొక్క నిధులు దుర్వినియోగం అయిన క్షమాపణలు చెప్పాలా? 58 లక్షల కేజీల యొక్క నెయ్యి దీనికి వాడినట్టు, ఎవరైతే నిబంధనలు లేకుండా అక్రమ మార్గంలో నెయ్యిని కూడా చేయలేని యొక్క వ్యవస్థలు కలిగిన వ్యక్తుల ద్వారా వాళ్ళ యొక్క సంస్థల ద్వారా తెచ్చిన నెయ్యికి సంబంధించి చెప్పాలా? అలాగే అన్య మతస్థుల్ని పెద్ద ఎత్తున చైర్మన్లుగా, మెంబర్లుగా, అనేక రకాల ఉద్యోగస్తులుగా పెట్టి పవిత్రతను భంగం కలిగించే అనేక రకాల ఉద్దాంతాలు జరిగినందుక అని చెప్పి మక్కల్నిధి మయ్యం అధ్యక్షుడు ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ రాజ్యసభలో తొలి ప్రసంగం చేస్తూ జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అని అన్నారు. ఆ సమయంలో సభ్యులు చప్పట్లు కొట్టారు. తమిళనాడులో ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ సర్పై కమల్ హాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. కవితాత్మకంగా మాట్లాడారు. తమిళనాడు ఓటర్ల హక్కులను కూడా తనిఖీ చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం శాశ్వతం కాదు, అలాగనే అధికారం అశాశ్వతమని కమల్ చెప్పారు. ఎన్నికల గెలుపును ఓ ఆక్రమణలా భావించే రాజకీయ మార్గం నుంచి ప్రజల అభిప్రాయాలను గెలిపించే ప్రజాస్వామ్య పాలన దిశగా తమ మార్గాన్ని మార్చుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. If you refuse to help us with this redirection, you achieve nothing but half-baked, half-finished, illegal electoral conquest. Nobody conquers in democracy. The juggernaut called Democratic India will roll on. Come help us give it our democratic energy to move forward, or stay out of the way of this democratic republic. Jagannatha Ratha Chakralu ostunnai. Nenem cheptunnano Telugu vallaki artham avutundi. Poni. Sir, this is not an attack on personalities or governments. During my term in this house, that would be futile. This is only a clash of ideas. This democratic juggernaut will roll over differences, but should never roll over people. We will not allow it. Nobody is immortal. No government can or should aim for permanency. No government in the history of this world has achieved it yet, and none ever will. This government also falls under the universal political unwritten law. Fellows, the children are watching. Gen Z is watching. Please let us grow up along with our growing progressive democracy. Then at least
Tomorrow will be ours. గుంటూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర పేరుతో జాతర చేశారని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఫైర్ అయ్యారు. ఫ్లెక్సీ విషయంలో ఇంత రాద్ధాంతం అవసరమా అని ప్రశ్నించారు. ఫ్లెక్సీ తొలగించాలంటూ అంబటి ప్రగల్భాలు పలికి టీడీపీ శ్రేణులు ఆగ్రహానికి కారణమయ్యారని పేర్కొన్నారు. స్వయం కృతాపరాధానికి పాల్పడిన అంబటి కోసం జగన్ ఓదార్పు యాత్ర చేయడం తగదని చెప్పారు. గురువారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అనేక ఘోరాలు హత్యలు జరిగాయి, అప్పుడెందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న పాలన వైపు ప్రపంచం చూస్తుందని అన్నారు. మీరు అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు అని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిన ఘనత వైసీపీదేనని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సానుభూతి, ఓదార్పు, పరామర్శ ఈ పదాలు ఉపయోగించి ఒక జాతరను తలపించే విధంగా కేకలు కేరింతలతో మరి అదొక రాజకీయ కోణంతో, రాజకీయ దురుద్దేశంతో తన పబ్బం గడుపుకోవడానికి జరిపినటువంటి ఒక యాత్ర కాదది, జాతరలాగా కనపడింది. ఎక్కడైనా నిజంగా రాంబాబు గారి కుటుంబాన్ని ఓదార్చాలనుకుంటే ఓదార్చే విధానాలు వేరు. ఓదార్చడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఈయన ఎప్పుడూ పాటించలే. తర్వాత ఓదార్చాలన్నా ఓదార్చబడాల్సినటువంటి వ్యక్తికి కొన్ని గుణాలు ఉండాలి. సమాజం కోసము బలైనటువంటి వాళ్ళు, లేదా యాక్సిడెంట్గా దైవం తక్కువ చేస్తే అకాలంగా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళని ఎవరైనా సాటి మనిషిగా ఓదార్చడం అనేటువంటిది సర్వసాధారణం. కానీ ఇక్కడ ఇప్పటికి రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు గుంటూరు జిల్లాకు వచ్చారు. మొదటిసారి ఎవరి కోసం వచ్చారు? ఒక జూదగాడి కోసం. ఆయనకేదో జరిగిందని చెప్పి జాతరను తలపించే విధంగా వచ్చి ఒక ఎస్సీ మరణానికి కారణమయ్యాడు. మరి ఆ జాతరలో మరణం పొందినటువంటి ఆ సింగయ్య కుటుంబాన్ని ఏమైనా పరామర్శించాడా? లేదు. ఇప్పుడు వచ్చాడు మళ్ళా ఓదార్పు యాత్రని. ఎవరి కోసం వచ్చాడు? కేవలం నోటి దురుస్తో, అహంకారంతో, అహంభావంతో, తన అధినేత యొక్క కనసన్నల్లో ఉండాలన్నటువంటి ఒక దురుద్దేశంతో సమయం కాకపోయినా, ప్రమేయం లేకపోయినా, అక్కడ జరగాల్సినటువంటి సమాజానికి జరగాల్సినటువంటి నష్టం ఏం లేకపోయినా రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడాడు. ఎందుకంటే అది నా నియోజకవర్గంలోనే జరిగింది. గోరంట్లలో ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఒక ఫ్లెక్సీ వేశాము. అన్ని చోట్ల వేశాం, మేము వేశాం. అక్కడికి ఆయన వచ్చి ఒకరోజు ముందు అనరానిటువంటి ప్రగల్భాలు పలికాడు, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టాడు. 24 గంటల లోపల దీన్ని తీసేయకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయి, మేము వచ్చి తీస్తామా అన్నాడు. అది సబబా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర గుంటూరులో నిరుత్సాహంగా జరిగిందని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఎద్దేవా చేశారు. సాక్షి పత్రిక, టీవీ బిల్డప్ తప్ప అక్కడ జనం లేరని ఎద్దేవా చేశారు. గురువారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబు వ్యాఖ్యల్లో తప్పు ఏముంది అని జగన్ వెనకేసుకొని రావటం ఆయన కుసంస్కారానికి నిదర్శనమని మండిపడ్డారు. వైసీపీ నేతలు బూతుల రూపంలో టెర్రరిజం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో అనేక రాజకీయ హత్యలు జరిపితే పరామర్శ యాత్రలకు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. అలజడుల్ని సృష్టించడానికే జగన్ పరామర్శ యాత్ర అని దుయ్యపట్టారు. అంబటిపై నాన్ వేలబుల్ సెక్షన్లు పెట్టాలని డిమాండ్ చేశారు. తాగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. శవం గనక దొరికితే ఆ ఉత్సాహం వేరు. శవాన్ని పరామర్శకి వెళ్ళేటప్పుడు ఇంకొక శవాన్ని తయారు చేసుకొని ముందుకెళ్ళేవాడు జగన్మోహన్ రెడ్డి. 11 గంటలకి నేను ర్యాలీ స్టార్ట్ చేస్తానన్నటువంటి వ్యక్తి 12-1 గంట కూడా స్టార్ట్ కాల. కానీ సాక్షి ఛానల్లో మాత్రం అద్భుతంగా జనం వస్తున్నారు, జనం ఎక్కువ మంది ఉండటం వల్ల ర్యాలీ ఆలస్యం అవుతున్నట్టుగా పెద్ద బిల్డప్లు. అసలు కారణం ఏంటంటే జనమే ఊరు రాలేదు కాబట్టి ఆలస్యంగా ర్యాలీని స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ శ్రేణులకి చెప్పడంతో పాటు కనీసం అంబటి రాంబాబు ఇంటి దగ్గర కూడా జనం లేకపోవటం వల్ల
జనాన్ని లోకల్లో ఉన్నటువంటి వాళ్ళన్నా సమకూర్చండి అని చెప్పేసి చాలా ఆలస్యంగా తీసుకొచ్చాడు. ఆ ముఖంలో చావు కళ పూర్తిగా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అసలు నిన్న అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ఒక ర్యాలీ పెడతామనేదే సిగ్గుమాలినటువంటి చర్య. నిజంగా స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఎవరన్నా కనుక ఉంటే, ఇద్దరు పిల్లలు కొట్టుకుంటే ఆ తల్లిలు ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎవరి పిల్లని వాళ్ళు తీసుకొని, ఎరా నువ్వు ఎందుకు కొట్టుకుంటున్నావు, ఎందుకు తిట్టుకుంటున్నారు, ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళ పిల్లలకి బుద్ధి చెప్పుకుంటారు. ఇది మీరు ఆలోచన చేయాలి. సొంత పిల్లలకి తల్లులు బుద్ధి చెప్పుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి నిన్నేం చెప్తున్నాడంటే, అసలు అంబటి మాట్లాడిన దాంట్లో తప్పేముంది, ఏదో 2 బూతులు అట్లా తిట్టాడు, ఆ 2 బూతులకి ఆయన్ని ఈ విధంగా దాడి చేయాలా, లేకపోతే అవమానించాలా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలా, అరెస్టులు చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే అంబటి ఎంత సంస్కారహీనుడో జగన్మోహన్ రెడ్డి అంతకంటే సంస్కారహీనుడిగా కనపడతా ఉన్నాడు. అంబటి ఏమన్నా చిన్న పిల్లగాడా, ఒక 5-6 ఏళ్ళు పోరగాడా అనకూడదు, కిందకి దాదాపు 70 ఏళ్ళు వచ్చినాయి. మార్కాపురం జిల్లా ఎర్రకొండపాలెం మండలం పందివానిపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 30 క్వింటాల పొగాకుకి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. మంటలో దగ్ధమైన 5 లక్షల విలువైన పొగాకు ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి బాధితుల విజ్ఞప్తి. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఎన్ఎస్పీ స్టేట్ కార్యాలయం నందు ఆ పార్టీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారి సంతాప సభలో ఘనంగా నివాళులర్పించారు. జోహార్ అజిత్ పవార్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్కే సిద్ధాంబి, ఎస్కే మున్నా, పల్లెబోయిన మధుసూదన్ యాదవ్, మద్దాలి శ్రీధర్, రమేష్ బాబు, జోస్న, ఎస్కే ఖాదర్బి, రాజలక్ష్మి, ప్రమీల, సుమతి, జాన్సైద, ఎస్కే సుబాని మరియు నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. जोहार अजित पवार दादा की जोहार अजित पवार दादा की जोहार अजित पवार दादा की अमर है अजित पवार अमर है अजित पवार जोहार अजित पवार दादा की जोहार अजित पवार दादा की। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.